తండ్రి అనే మనసుతో మనం జీవించాలి. నువ్వు ఆయన సన్నిధికి వచ్చినా, నువ్వు ఆయనను గురించి పాడినా, నువ్వు ఆయనకు ప్రార్థన చేసినా, నువ్వు ఆయనకు ఇచ్చినా, ఆయన కొరకు ఏది చేసినా నీకు ఒక ప్రత్యేకమైన ఒకే ఉద్దేశం ఉండాలి. అదేంటంటే ఆయన నా తండ్రి అయి ఉన్నాడు, ఆయన నా తండ్రి అయి ఉన్నాడు, నేను ఆయన కుమారుడను కుమార్తెనై ఉన్నాడు అనే ఈ ఉద్దేశము, ఈ భావన, ఈ నమ్మిక, ఈ స్పష్టత ఎప్పటికీ మనము కోల్పోకూడదు, ఎప్పటికీ దీన్ని మర్చిపోకూడదు. అందుకే ఆయన నా తండ్రి అనేటువంటి మనస్సుతో మనం జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడే స్వయంగా ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఏం వాగ్దానము తెలుసా? నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులై ఉంటారని సర్వశక్తి గల ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆయన మనకు వాగ్దానం చేశాడు, నేను మీకు తండ్రినై ఉంటాను అని ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆయనను మనము ఎలా చూడాలి?